యేసునామములో అందరి కొందరు. ఇది దేవుని వాక్యం నుంచి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరు ఎలాగ ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అది అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషునికైనాను ధైర్యం ఏమాత్రము ఉండదు. ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం రాయబడింది. యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము, సంఘంలో ఉన్న మనము ఈ యొక్క గ్రహింపులోనికి చాలాసార్లు రాము. ఎవరైనా సరే బుద్ధిహీనంగా పడిపోయిన వారు. ఇక్కడ ఒక స్త్రీ మాట్లాడుతున్న మాట ఏమంటున్నదంటే, ఈమె ఎవరంటే రాహాబు అని బైబిల్ చెప్తుంది. రాహాబు అని వేశ్య. ఈమె ఎరికో గోడ మీద ఇల్లు కట్టుకొని ఉంది. అక్కడికి ఎరికోను వేగు చూడడానికి యెహోషువ పంపిన 2 మనుషులను దాపెట్టి వారితో మాట్లాడిన మాటలు ఇవేమనంటే, మీరు ఎర్ర సముద్రమును, మీ దేవుడు ఎర్ర సముద్రమును ఎట్లా ఆరిపోయేసినాడో ఆ మాటలు మేము విన్నాం. అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసిరో ఆ మాటలు మేము విన్నప్పుడు ఏమైందంటే మా గుండెలు కరిగిపోయినాయి. నిజమైన మాటలు ఇవి, గమనించాలి. చాలాసార్లు దేవుని వాక్యం విన్నప్పుడు మన గుండె, మన హృదయము కరిగిపోయేదిగా ఉండాలి. ఎందుకంటే వాక్యం ఏమంటుంది, నా వాక్యము, ఈ దేవుని వాక్యం ఎట్లా ఉంటుంది, అగ్ని వంటిది, సుత్తె వంటిది అని ఉంది. మన హృదయం ఎట్లుంది? బైబిల్ ప్రకారం చూస్తే రాతి హృదయం ఉంది. రాతి హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? మనం గ్రహించినప్పుడు చేస్తుంది వాక్యం. మనం వాక్యం వింటున్నాము, చదువుతున్నాం, కానీ గ్రహింపు తక్కువగా ఉంది. ఈమె ఎవరి వలన విన్నది, వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని బైబిల్ ఉంది. ఆమె విశ్వాసంలోనికి వచ్చేమంటున్నది, మీ దేవుడు పైన ఆకాశమందు దేవుడు, కింద భూమి అందు దేవుడు అని ఎంతో మంచి విశ్వాసంతో చెప్పింది. చెప్పడం మాత్రమే కాదు, ఆమె అంటున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవా ఆకాశమందు దేవుడు, భూమి అందు దేవుడు, మీ ఎదుట ఎట్టి మనిషికైనా ధైర్యం ఏమాత్రము ఉండదు అని చెప్పింది. ప్రియమైన వాళ్ళారా, ఈ గొప్ప దేవుడు మనకు దేవుడు అయినప్పుడు, మనము ఆయనతో ఉన్నప్పుడు మనకు శత్రువులు ఎవరైనా ఉండని వారిని అణచివేసే సామర్థ్యుడు మన దేవుడు అనే విషయం మనం ఎరగాలి. అయితే ఈ రాహాబు ఇంత మంచి విశ్వాసంలోనికి వచ్చింది. ఇంత మంచి స్థిరమైన విశ్వాసమును కనపరిచి దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చింది. మనం ఎన్ని దినాలైంది మన దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని పాపక్షమాపణ పొంది రక్షింపబడి సువార్త అయ్యేవాటి, పరిచయం అయ్యేవాటి, ఇంత పూర్తి విశ్వాసం మనకుందా? ఇంత పూర్తి దేవుని గురించిన గ్రహింపు మనకుందా? ఆమె అంటున్నది, పైన ఆకాశమందు కింద భూమి అందు మీ దేవుడు సముద్రమును ఇంకిపోయేసినాడు. మన సమస్యలను ఇంకిపోచేయలేడా? మన సమస్యలను తీసివేయలేడా? 2 శత్రు రాజులను చంపినప్పుడు మన సమస్యలను, వాటిని లేకుండా, మన శత్రువు మనకు లేకుండా చేయలేడా? చేస్తాడు అనే విశ్వాసము మనలో లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన అల్ప విశ్వాసాన్ని వదిలేసుకొని స్థిరమైన బుద్ధి కలిగి యేసు ప్రభువు మన పక్షమున, నా పక్షమున ఏమైనా చేయగలుగుతాడు అనే స్థిరమైన విశ్వాసంతో మనం ఆయనను అనుసరిద్దాం, ఆయనను వెంబడిద్దాం. అప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషపడి మనల్ని వర్ధిల్ల చేసేవాడు, లేకుంటే మనల్ని కాపాడేవాడు. మనకెట్టి పరిస్థితి అన్న రాని, అక్కడ చూస్తే ఈ ఎరికో పట్టణమంతా నాశనం అయిపోయినప్పటికీ ఈ రాహాబు తనకు కలిగిన వారిని బ్రతికించుకుంది. కారణం ఏంటంటే ఆమె విశ్వాస జీవితం. ఈ లోకంలో ఎవరు నశించినా మనము, మన కుటుంబం నశించొద్దంటే మన విశ్వాసం స్థిరమైనదిగా ఉందా? లేకపోతే ఈరోజు ఆ రకంగా మారదాం. దేవుని మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి, యేసుప్రభు నామములో వందనాలు. మనం ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రములు. రాహాబు యొక్క జీవితం లాంటి స్థిరమైన విశ్వాసము మాకు కూడా అనుగ్రహించండి. మాతో పాటు మా కుటుంబాలను, రక్త సంబంధాలను కూడా రక్షించుకోవడానికి అనేకులకు నీ యొక్క మాటలు విని విశ్వసించి అనేకులకు బోధించే కృపనీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.